డీబీకింగ్ ఆర్ బీక్ ట్రిమ్మింగ్ ఈ ప్రాసెస్ చిక్స్లో ఎందుకు చేస్తారో మీకు తెలుసా? హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ ఆకాష్ అండ్ వెల్కమ్ టు పౌల్ట్రీ వెట్ ఫార్మ్. అండ్ ఇవాళ మనం డీబీకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ చిక్ని చూడండి, డీబీకింగ్ చేయడానికి ముందు ఇలా కేజెస్ నుంచి చిక్స్ అన్ని బాక్సెస్లో కలెక్ట్ చేసేసుకొని ఈ మిషన్ దగ్గరికి తీసుకొస్తాము. ఇదే డీబీకర్. అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి మనం హాట్ బ్లేడ్ మెథడ్ అని అంటాము. చిక్ యొక్క 1/3 బీక్ని కట్ చేస్తుంది, సో వేడిని యూజ్ చేసుకొని. అండ్ ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే చిక్స్లో క్యానిబాలిజం, ఫెదర్ పెకింగ్, ఎగ్ ఈటింగ్, ఫీడ్ వేస్టేజ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నివారించడానికి మనం ఈ ప్రాసెస్ని చేస్తాము. అండ్ డీబీకింగ్ ఏజ్ వచ్చేసి 7 to 11 days ఆఫ్ ఏజ్. ఈ ప్రాసెస్ చేసే 2 days ముందు మనం వాటర్లో వైటమిన్ కే ఇవ్వాలి. సో వైటమిన్ కే మనకు తెలిసిందే యాంటీకోగులెంట్. సో డీబీకింగ్ చేసిన తర్వాత చిక్ అయితే ఇలా ఉంది. చేసిన తర్వాత ఒక 2 days అనాల్జెసిక్స్ అయితే మనం వాటర్లో ఇవ్వాలి. ఇదే పారాసెటమాల్, ఆస్పిరిన్ ఏది ఇచ్చినా పర్లేదు. ప్రాసెస్ అంతా అయిపోయాక చిక్స్ ఇలా స్ట్రెస్లోకి వెళ్తాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ పేజ్ పౌల్ట్రీ వెట్ ఫార్మ్. థ్యాంక్ యూ.